విజయవాడ గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కలకలాన్ని రేపుతున్నాయి. తాడేపల్లిలో నివాసంటున్న ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతి ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి తాడేపల్లిలోని శాంతి నివాసానికి చేరుకున్న ఏసీబీ బృందాలు పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లోని డాక్యుమెంట్లు, బ్యాంక్ లాకర్లు, ఆస్తుల వివరాలను సేకరించారు. అలాగే కుటుంబ సభ్యులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 3 చోట్ల కూడా పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నాము. చేసిన తర్వాత పూర్తి సమాచారం ఇవ్వగలిగాము. ఇంటే కాదు డబ్బు సంపాదించి సోమవారం సేవగా ఉండిపోయారు. విజయవాడ గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. మరి మనం చూస్తున్నాం, తాడేపల్లి నివాసం ఉంటున్న ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతి ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, గుంటూరు జిల్లా తాడేపల్లి దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి కలిగిరి శాంతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ దాడుల్లో దాదాపు 25 మంది సిబ్బంది కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా గతంలో ఈ ఎవరైతే ఉన్నారో శాంతి పైన అనేకమైనటువంటి అక్రమాలు, ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా కూడా మాజీ వైసీపీ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉండేదని కూడా ఉంది. అయితే ప్రస్తుతము ఆమె ఆస్తులు కానీ ఆమె పైన అవినీతి నిరోధక అధికారులు దాడులు చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం గతంలో కూడా ఆమె విజయసాయితో సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఆయనకి బినామీగా ఉందని కొంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె పైన దాడులు కీలకంగా మారినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే అవినీతి నిరోధక అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఏమి ఉంటాయి, ఎలాంటి డాక్యుమెంట్లు ఎంత అనేది మొత్తం పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ సో మచ్.